ఈ వీడియోను మొత్తం చూడండి. ఇద్దరు జాలర్లు ముళ్లతో చేసిన వలను సముద్రంలో విసిరారు. కొంతసేపటికే ఒక చేప వల లోపలికి వెళ్తుంది. చేప వెళ్ళడం చూసి మరికొన్ని వందల చేపలు ఆ చేపను అనుసరిస్తూ వెళ్ళిపోయాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ముందు వెళ్ళిన చేపకు కళ్ళు కనిపించవు. ముందు వెళ్ళిన చేప గుడ్డిదని తెలియక, దేన్ని అనుసరిస్తున్నామో తెలియక వెనక వెళ్ళిన మిగతా చేపలన్నీ వలలో చిక్కుకున్నాయి. వల నిండా చేపలు చిక్కుకున్నాయని తెలుసుకున్న జాలర్లు ఆ వలను గట్టిగా లాగడం ప్రారంభించారు. అప్పుడు ఆ చేపలు ఏమి చేయాలో తెలియక ఒకరిపై ఒకరు దాడి చేసుకుని చనిపోయాయి. మీరు ఒకటి గమనిస్తే ఆ చేపలన్నింటినీ తెచ్చింది ఆ వల కాదు, ఆ జాలర్లు కూడా కాదు. మిగతా చేపలు వెళ్ళిన దారిలోనే వెళ్తే సురక్షితంగా ఉంటాయని నమ్మిన ఆ గుడ్డి నమ్మకమే కారణం. సైకాలజీలో దీన్నే కన్ఫర్మేటివ్ ఎఫెక్ట్ అంటారు. మన జీవితంలో కూడా ఇంతే. మన చుట్టూ ఉన్న వారంతా ఏదైనా పని చేస్తే మనం కూడా గుడ్డిగా దాన్ని అనుసరించడం మొదలు పెడతాం. కొన్నిసార్లు అది మనకు వ్యతిరేకంగానే ముగుస్తాయి. అందుకే మన చుట్టూ ఉన్నవారు ఏం చేసినా అది మనకు సరిపోతుందో లేదో 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ముందుకు సాగండి. ఇతరులకు పనికొచ్చిన విషయం మనకు కూడా పనికొస్తుందని ఎటువంటి గ్యారంటీ లేదు.